దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలాన దేవుని మాటను మనం వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించే ఫలాలు ఏంటి అంటే ఆత్మ ఫలాలు. మీరు ఆత్మ ఫలాలు ఫలించండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘస్థులకు, ఆత్మీయులకు, వారికి మాత్రమే కాక మనకు కూడా చెప్తున్నారు. ఆ ఫలాలు ఏంటి అని మనం చూసినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము అనే ఫలాలు మనం ఫలించాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. అందులో ఒకటి అయిన మంచితనం అనే ఫలము నేను కూడా ఫలించాలి. కారణం ఏంటి? ఎందుకు ఫలించాలి అంటే మన దేవుడు మంచివాడు, యేసుక్రీస్తు మంచివాడు, పరిశుద్ధాత్మ దేవుడు మంచివాడు. ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారమై ఉండాలి అనేదే దేవుని యొక్క ఆకాంక్ష. మోషే, నా మంచితనమంతయు నీకు కనపరుస్తానని చెప్పి దేవుడు మోషేతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు చెప్తున్న మాట అంటే, తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టువాడి కంటే మంచివాడు ఎవరనూ లేడు. యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మనం ఇంకా పాపులుగా ఉండగానే నీ కోసం, నా కోసం, నన్ను స్నేహితునిగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ఏమండి? అయితే నేను ఏం ఫలాలు ఫలించాలి అంటే ఆత్మ ఫలమైన మంచి ఫలాలు ఫలించాలి, మంచితనం అనే ఫలాన్ని ఫలించాలి. ఏమండి? నువ్వు మంచి ఫలం ఫలించాలి అంటే ముందు నీకు మంచి మనస్సాక్షి ఉండాలి, మంచి క్రియలు ఉండాలి, మంచి విశ్వాసం ఉండాలి. ఏమండి? మంచి మాట తీరు ఉండాలి. ఏమండి? ఇవన్నీ మీకు కలిగి ఉండాలంటే దేవుని వాక్యము మీ హృదయంలో ఉండాలి. దేవుని ఎడల మిక్కటమైన ప్రేమ మీకు కలిగి ఉండాలి. తద్వారానే నువ్వు మంచి ఫలాలు ఫలించగలుగుతావు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మీరు మంచి చేయుట యందు ఆసక్తి గలవారై ఉండుడి. అలా ఉంటే మీకు విరోధి ఎవడు అంటాడు. ఒకసారి చూద్దామండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మనకు హాని చేసేవారు ఎవరు ఉండలేరు. కారణం ఏంటంటే నీ మంచితనం నిన్ను వృద్ధి చేస్తుంది, కాపాడుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు మంచి ఫలాన్ని ఫలించాలి అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి చేయడంలో ఆసక్తి. దేని యందు ఆసక్తి? కీడు చేయడంలో కాదు, చెడు చేయడంలో కాదు, మంచి చేయడంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు మంచి చేస్తున్నా వారు నీకు చెడే చేయొచ్చు, పైపెచ్చు నీకు అపకారం, కీడు చేయొచ్చు. కానీ చేసినా నువ్వు దాన్ని దేవునికి విడిచిపెట్టి నువ్వు మంచి చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదనేది దేవుని ఆకాంక్ష. ఎందుకంటే పగ తీర్చుకునేది నా పని. నువ్వు నీ మంచితనాన్ని, నా మంచితనం అంతా నువ్వు కనపరచు, నేను నీకు తోడై ఉంటా అని చెప్పి దేవుడు ఈ ఉదయకాలాన్ని నీకు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న ఈ మాట, నువ్వు మంచి ఫలాన్ని ఫలించు, నేను నీకు తోడే ఉంటాను, నీ శత్రువులు నేను అణిచివేస్తాను అని చెప్పి దేవుడి ఉదయకాలాన్ని నీతో చెప్తున్నాడు. గనక దేవుని పరిచారకుడునైన నా మాటను బట్టి మీరు ఆలకించవలసిన మాట ఇది. ఏంటి అంటే, మీరు మంచి ఫలాన్ని ఫలించి క్రీస్తును సంతోషపెట్టేవారుగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా మంచి ఫలాలు ఫలించి దేవుని దృష్టిలో మంచివారంగా మిగలాలని. ఎందుకని కారణం, దాని వెనుక యేసుక్రీస్తు మంచివారు, మన దేవుడు మంచివాడు కనుక నేను మంచి ఫలాన్ని, మంచితనం అనే ఫలాన్ని ఫలించాలని దేవుని యొక్క ఆకాంక్ష కనుక ఈ ఉదయకాలాన్న దేవుడు చెప్తున్న మాటను ఆలకించమని ఆయన దాసుడు పనివాడినైన మీ ఆనంద్ కుమార్, గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.